అందరికీ నమస్కారం. ఇన్ ది బిగినింగ్ నాకు ఈ నాదో రెండో డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు. ముందే నా గురించి చెప్తాను, తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను. సో నేను తుషార్ డూడి 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్. నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను. దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాను. అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పీ చింతాపల్లి 1 year చేశాను. తర్వాత అక్కడ నుండి కడప అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను. అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 months గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరపు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరబుల్ సెక్షన్స్, స్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి. దీని తర్వాత రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్, ఈ కోస్టల్ భాగ్ కూడా ఎక్కువ ఉంది, బీచ్ ఉంది. సో దీని ప్రకారం కూడా ప్రయారిటీ పెట్టుకొని కొంచెం టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ వాడుకొని ఇవి అంతా కూడా ఇంప్రూవ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఎవరో ఒకరు పోలీస్కి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ బాధ ఏముంది, ఇష్యూస్ ఏముంది ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు. మా తరఫు నుండి 100% ప్రొఫెషనలిజంతో, ఏమి బయస్ లేకుండా, ఏమి ఇష్యూ లేకుండా అందరినీ సమానంగా పెట్టుకొని ఇంపార్షియల్ పోలీసింగ్, ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇక్కడ ఇస్తాము. అది నా ప్రయారిటీస్ ఉన్నాయి. బాపట్ల ప్రజలకి, మీడియా మిత్రులకి కూడా నా తరఫు నుండి రిక్వెస్ట్ ఉంది. ఈ బాపట్ల పోలీస్కి మీ సహకారం లేకుండా ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ పోలీస్ అవడానికి చాలా కష్టం ఉంటుంది. సో మీ తరఫు నుండి మీ బాధలు, మీ ఇష్యూస్లు, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఎవరికైనా స్పెషల్లీ ఎన్డీపీఎస్ రిలేటెడ్, గాంజా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే దీని రిలేటెడ్ కూడా వెంటనే అది మాకు చేరుకోవాలి. అది మేము కాన్ఫిడెన్షియలిటీ కూడా మెయింటైన్ చేస్తాము. పేరు ఎక్కడైనా బయట రాకుండా ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్డీపీఎస్, వేరే క్రైమ్ రిలేటెడ్ కూడా, ఏది ఒకటి కరప్షన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఉంటే అది కూడా మాకు ఫ్రీగా పెట్టవచ్చు. ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ.